ఓకేనా? Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువై తిరహియో. ఇప్పుడు ఏంది చెప్పు, ఏంది కొడతావా చంపుతావా? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు చెప్పు? ఎవరు చేసిండు? ముద్దిచ్చిన రోజు సరే ఫస్ట్ సందలకు వచ్చి బావా ముద్దిస్తాను ఎవరు చెప్పారు? కాల్ మాట్లాడడానికి ఒక్క మెసేజ్ ఒక టెక్స్ట్ చేయడానికి ఏం రోగం నీకు? నా కోసం నువ్వు ఇక్కడికి వస్తావని అందుకోసమో నీకు కాల్ చేయలే, మెసేజ్ చేయలే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ దగ్గర చేయకూడదని ఒక్కడే. నాకు చేయబుద్ధి అయితే లేదు. అది ఎందుకు? నువ్వు నాకు నచ్చలే, నువ్వు నాకు నచ్చలే. కమ్మలు ఏమి ఇప్పించినావు కదా, అది నిజం చెప్పు, అబద్ధాలు చెప్పకు కదా. అవి ముద్దులు ఇచ్చుకుంటామా, మనం ఇచ్చుకుంటలేము అలా ఎందుకు? అంటే తిరుమల మొత్తం నా ఫ్రెండ్స్ ఉంటారు అని వాళ్ళ ఇంకెలా తిరిగితే లవ్ చేసి అనుకుంటున్నావా? నేను కూడా 10 మంది అబ్బాయిలతో మాట్లాడుతున్నావు కదా, అదే థింక్ చేస్తావా? నేను థింక్ చేయనట్లా, ఎందుకంటే నా మద్దల మీద నాకు నమ్మకం ఉంది. అదే బూచి ముఖం సందులో పోటీ తిరుగుతా చీకట్లా అందరికి భయపట్టిస్తుంది. అప్పుడు ఒక ప్రాంక్ చేసిన నేను మదన్ మీద, వాళ్ళ చెల్లెలిమే నాకంటేనే వాళ్ళ అక్క అంటే ఇష్టము, ఈమెకేమో నేనంటే ఇష్టము. నాకు మస్తు మెసేజ్ చేసింది, ఊరి నుంచి వచ్చింది. ఇప్పుడు తను ఇక్కడికి వచ్చింది, మా ఇంటి దగ్గరికి పైకి వస్తుంది. తన తెలుగు కూడా ఒక వీడియో చేసిన, ఆమె ఎట్లా మాట్లాడితే ఏం కథ చూద్దాం, మీరు చూడండి. ఏంటి చంపుతున్నావు? ఓకే చంపుతున్నావు కాదు చెప్పు. ఇష్టం అని తెలుసు, వెనక పడుతున్నానని తెలుసు, ఎందుకు దూరం పెడుతున్నావు? దూరం పెడుతున్నంటే పరిస్థితి అట్లుండే, మరి ఏం చేయాలి చెప్పు. ఏం పరిస్థితి? ఏం పరిస్థితి అంటే నేను షూట్లో ఉంటే బిజీగా ఉండే. ఎన్ని గంటలు? 24 hours బిజీయా? 24 hours 48 hours బిజీయా? ఏదో తేడాగా ఉందేంటి? లేదు, మరి నీకు కాల్ చేయమనుకున్నా నాకు అప్పుడే ఇంకా మళ్ళీ పని ఉంటుంది. ఏం పని? ఎట్లా కాల్ చేయాలి చెప్పు. ఏం పని ఉంటుంది? ఇప్పుడు ఏంది చెప్పు, ఏంది కొడతావా చంపుతావా? చెప్పాలా? అరే ఇప్పుడు ఏమైనా అంత కోపం ఎందుకు చెప్పు నీకు? అది పట్టించుకుంటలేవు, ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేసినా తర్వాత సైలెంట్గా ఉన్నావు. సైలెంట్గా ఎప్పుడు అసలు మాట్లాడుతున్నావా? మాట్లాడితే మొన్న ఫోన్ చేయలేనా? అలిగినావా? 10 నిమిషాలు మాట్లాడినావు కదా. 10 నిమిషాలు మాట్లాడినావా? మరి మాట్లాడలేదా? 10 నిమిషాలు ఏం మాట్లాడినావు? మా షూట్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది, ఇంకేం చెప్పినావు? నా గురించి మాట్లాడినావా, నీ గురించి మాట్లాడినావా? మన గురించి మాట్లాడడానికి ఏం లేదు కదా. ఏముంది చెప్పు. నేనంటే నీకు ఇష్టమే కానీ నిజంగా ఇష్టమా నాకు తెలియదు కదా. ఇప్పుడు నాకు తెలియదు, ఎట్లా నమ్మాలి చెప్పు నేనంటే నీకు ఇష్టమని? ఏంటి ఏంటి అంటే అంటే నీకు అంత తమాషాగా ఉంది? తమాషాగా ఏం లేదు, నాకు మంచిగానే ఉంది. నేను నాటకాలు ఆడుతున్నావా? అరే నాటకం నేను ఎందుకు ఆడతా చెప్పు. అంతేలే, 10 మంది చుట్టూ తిరిగే అబ్బాయి కదా. ఎవరు దిగి 10 మంది చుట్టూ? ఏమో బయట అట్లా మాట్లాడుకుంటున్నావు. బయట మాట్లాడే పక్కన పెట్టు, నేను దిగినా? ఏమో నేను చూసొచ్చానా? మరి అంటున్నావు కదా 10 మంది చుట్టూ తిరిగినావు అని చెప్పి. ఏమో మరి అంటున్నా. అంటే ఇప్పుడు ఇది మాట్లాడడానికి వచ్చినావా? ఇంటికి మాట్లాడడానికి ఇంటికి వచ్చినావా ఊరు నుంచి? అసలు పట్టించుకుంటే కదా, ఇప్పుడు నేను తందామనే వచ్చాను ఇక్కడికి. తను కదా ఫస్ట్ స్టార్టింగ్. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? సరే నువ్వే మాట్లాడమా. నువ్వేం మాట్లాడొద్దంటే నేను మాట్లాడొద్దని కాదు. మరి ఇప్పుడు ఏమంటావు చెప్పు, ఏంది కథ? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు చెప్పు? ఎవరు చేసిండు? ముద్దిచ్చిన రోజు ఇచ్చినావు. నేను కాదు, నువ్వు ఇచ్చింది. అసలు నేనే ఇచ్చినా? నువ్వు ఇచ్చిన అబద్ధాలు చెప్పకు. అబద్ధాలు నువ్వు చెప్పకు. సరే ఫస్ట్ సందలకు వచ్చి బావా ముద్దిస్తాను ఎవరు చెప్పారు? నువ్వే చెప్పినావు. అరే నాకైతే బుద్ధి లేదు, నేను ఇస్తా అని చెప్పిన. నువ్వు ఊపుకుంటే ఎందుకు వచ్చినావు? మరి ఎవరైనా ఇస్తే తీసుకుంటారు కదా. వద్దని చెప్తారా? 10 మంది ఇచ్చేటోళ్ళు ఉన్నారంట. ఏడా వాళ్ళందరూ నాకు అవసరం లేదు, అర్థమవుతుందా? ఎందుకు? ఇప్పుడు ఏమంటావు చెప్పు కథ. నేను బిజీ కూడా ఎవరో మాట్లాడతలే. ఎందుకు మాట్లాడతలే? అదే అంటున్నా, అంత బిజీ ఏముంది చెప్పు. అరే తింటలేవా? తింటున్నా.
తింటున్నా. బ్రష్ చేస్తలేవా, స్నానం చేస్తలేవా? చేస్తున్నా, అన్ని చేస్తున్నా. మరి అన్ని చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం కాల్ మాట్లాడడానికి, ఒక్క మెసేజ్, ఒక టెక్స్ట్ చేయడానికి ఏం రోగం నీకు? నా కోసం నువ్వు ఇక్కడికి వస్తావని, అందుకోసమని నీకు కాల్ చేయలే, మెసేజ్ చేయలే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ నువ్వు నాకు ఇష్టమే కానీ కానీ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నామని దూరం పెడుతున్నా. ఏమవుతుందో ఏమో ఇంతందం చూస్తుంటే. నేను ఎవరు లవ్ చేస్తాడు అర్థమైతే. నేను ఎందుకు లవ్ చేయాలి చెప్పు ఒక మాట. ఎందుకు లవ్ చేయాలి? ఎందుకు లవ్ చేయకూడదు ఒక్క రీజన్ చెప్పు. సరే నువ్వు ఎందుకు లవ్ చెప్తే నేను చెప్తా. నువ్వు చెప్పు ఫస్ట్. నేను నా దగ్గర 1,00,000 రీజన్స్ ఉంటాయి ఎందుకు చేయాలని. నీ దగ్గర చేయకూడదు అని ఒక్క నాకు రీజన్. చేయబుద్ధి అయితే లేదు. అదే ఎందుకు రీజన్? నాకు నచ్చలే, నువ్వు నాకు నచ్చలే. నేను నచ్చలేదా? నచ్చలే షూర్, నిజంగా నిజంగా నచ్చలే నాకు. నా నెంబర్ డిలీట్ చేయి. నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ఫోటో అంటే ఫోటో పెట్టుకుంటారా? ఫోటో నువ్వు కాదు కదా, ఎందుకు కాదు? నువ్వు ఇక్కడ నువ్వు కదా. నా అకౌంట్ మరి ఆ ఫోటో పెడి. మా మరదల్ది, మా మరదల్ది. సరే ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నిజంగా నాకు అంటే ఇష్టం లేదు. ఏదో నువ్వు ఇంకా పడుతున్నావు కానీ అందుకే జస్ట్ వంద మెసేజ్ చేసి నేను టైం పాస్ చేయట్లే. నిన్ను బాధ పెట్టకుండా చూస్తున్నా. ఒకవేళ నేను ఒకవేళ సడన్ గా ఫోన్ ఏ ఆగు మాట్లాడకు. నువ్వు మాట్లాడాకు, నువ్వు మాట్లాడాకు. సరే మాట్లాడు. బాధ పెట్టకుండా చూసుకున్నాను. ఎట్లా చెప్తావు నువ్వు? అంటే వాడు నాకు మెసేజ్ చేసినావు కదా, ఒకళ్ళు రిప్లై అయిపోతే మళ్ళీ ఎక్కడ చచ్చిపోతావు అని రిప్లై చేస్తున్నా. ఇక పుట్టింది పెరిగింది మొత్తం నీకోసం. కాదా మరి? కాదా మరి? కాదు, నువ్వు మధ్యలో వచ్చినావు. మధ్యలో వచ్చినా? మరి ఎప్పుడు వచ్చినా? సరే మధ్యలో వచ్చినా, మధ్యలో పోతలే. పోవాలా? నిజం చెప్పు. పోతే మళ్ళీ రాని. ఎందుకు కొడుతున్నావు? మరి కొట్టకుండా ఏం చేయాలి నీకు? మరి కొట్టకుండా ఏం చేయాలి నీకు? కమ్మలు ఏమి ఇప్పించినాయి కదా, అది నిజం చెప్పు, అబద్ధాలు చెప్పకు కదా. నేను ఇప్పించిన కమ్మలు పెట్టుకుంటా, నేనైతే డ్రెస్ వేసుకుంటే మరి నన్నే కొడతాను. మజాక్ అవుతుందా? ఏంటి ఏంటంటే ఏంటి ఏంటి ఇగ్నోర్ చేస్తుంది కాక మన పైకి మాట్లాడుతున్నావు నువ్వు. ఏం పైకి మాట్లాడినా? అంతా కాదు. ఇప్పుడు ఊరికి ఎందుకు వచ్చిన ఇప్పుడు నాకు నీతో తాడా తేల్చేసుకుందామని వచ్చా. తేల్చేసుకుంటావా? చెప్పు. తేల్చేసుకుంటా. లవ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? ఏమంటే చేస్తా. నాకు నమ్మకం లేదు దూరం. ఇంత గట్టి కొడుతున్నావు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత చంపవని ఏం లాభం చెప్తా. నాకు అమ్మ భయం వేసి నాకు చేసుకోండి నేను ఇంకా చేసుకోవాలా? ఇప్పుడు ఏం కాకపోతే ఇంత ఆనం కొడుతున్నావు నన్ను, ఇంత ఆనం దన్నుతున్నావు. పెళ్ళైన తర్వాత కిందేసి కొడితే ఎవరు రాకుంటే ఏంది నా పరిస్థితి అప్పుడు? చెర్లపల్లి ఇంకా చక్కగా. ఎవరు నీ అవతారం చూసుకున్నావా? నువ్వు నన్ను కొట్టేటట్టున్నా, నేను నిన్ను కొట్టేటట్టు. ఇప్పుడు ఎవరు కొట్టిండన్నా? ఇప్పుడు అంటే నేను కొట్టినా అంటే నా కోపంలో అర్థం ఉంది. పెళ్ళైనాక నువ్వు నన్ను కొట్టవని నేను అనుకోను. సరే పెళ్ళేమోదు మళ్ళా, సరేనా? అయినా నాకు ఇష్టం లేదు నువ్వు అంటే. అర్థమవుతుందా నీకు? సరే మంచిది. సరే వదిలేస్తావా ఇక? నన్ను వదిలేస్తున్నావా అంట. మరేం చేయాలి చెప్పు. ఇప్పుడు నీకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది అంటే అవ్వదు కదా. ఇష్టం లేదంటే అవ్వదు కదా. నాకు నీకు ఇద్దరికి ఇష్టం ఉంటే ఓకే. ఒకళ్ళకి నచ్చకుండా ఒకళ్ళకి నచ్చి అంటే అది కాని పని కదా. అంతేగా ఇన్నోళ్ళకి నచ్చినా నేను? నచ్చినా కాబట్టి అది ఎంట పడుతున్నా. అందుకే కదా నీకు ఇద్దరు చులకనా. అంటే దీని గురించి మాట్లాడడానికి వచ్చినాను. అవును. ఎందుకు కాల్ చేస్తావు, ఎందుకు మెసేజ్ చేస్తావు, దీని గురించి మాట్లాడడానికి వచ్చినా. అవును, దాని గురించి మాట్లాడదాం. దాని గురించే, ఇంకా దేని గురించి కాదు. నీ నాలిక పీలికలవ్వా. నీ బావ కోసం నువ్వు రాలేవా? మా బావనే నాతో మాట్లాడట్లేదు ఎందుకని చెప్పడానికి అడగడానికి వచ్చాను. నిజంగా ఇంతకు ఇష్టమా? అవును కదా. నిజం చెప్పు. అవును. మధ్యలో వదిలేవు కదా మళ్ళీ మీ మమ్మీ డాడీ మళ్ళీ ఇంట్లో సంబంధం చూస్తే, బావా ఇంట్లో సంబంధం చూసిరు వద్దంట, రిలేషన్లో మంచిది అని చెప్తావు కదా. నేనేం చెప్పాను? నిజం చెప్పు. చెప్పను. నిజంగా ఇంకా 10 మంది అమ్మాయిలతో తిరుగుతున్నావు అని తెలిసింది. నేను ఎవరితో తిరగలే. అవును. అర్థమవుతుందా? అంటే తిరిగిన వాళ్ళు మొత్తం నా ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళ ఇంకెలా తిరిగితే లవ్ చేసి అనుకుంటున్నావా? నేను కూడా 10 మంది అబ్బాయిలతో మాట్లాడుతున్నావు అదే థింక్ చేస్తావా? నేను థింక్ చేయనట్లా, ఎందుకంటే నా మద్దల మీద నాకు నమ్మకం ఉంది. ఈ డైలాగ్ ఇప్పుడు బాగానే ఉంటాయి లేదు రిలేషన్ స్టార్టింగ్లో. తర్వాత వాడితో ఎందుకు మాట్లాడతావు అని చెప్పి మాట్లాడతావు. కానీ నాకు ఇప్పుడు కూడా నమ్మకం రావట్లేదు. అంటే నేనంటే నాకు ఇష్టం అంటే
మానేయనికి నువ్వేమన్నా సిగరెట్ అనుకుంటున్నావా? మానేయనికి నువ్వేమన్నా సిగరెట్ అనుకుంటున్నావా? చెప్పు. అట్లా మానేను కదా, ఇంకా బయటకు తీయాలని నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అనేది అంతే. ఎన్ని దెబ్బలు కొట్టినా వరిస్తా, ఎంత ప్రేమ ఉందో చూస్తా. నా ఎండి కొండ నా గుండె నిండా నీ పైన కొండంత ప్రేమ ఉందిరా. నాకు తెలిసిన నేను ఎంత లవ్ చేశాను. ఎంత లవ్ చేసినావు ఇంకా ఇంత నాకు జరిపో లవ్ ఇంత కావాలి, ఇంత నాకు జరిపో లవ్ ఇంత కావాలి. ఆకాశాన్ని పోల్చేది. అబ్బో డైలాగా. నీకు అలాగే నిజంగా చెప్పు, అంటే ఇష్టమే కదా నీకు? పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటా అంటే నీకు ఎస్ చెప్తా. మీరే అనుకుంటున్నావా? ఇగ్నోర్ లవ్ ఉండి కూడా ఇగ్నోర్ చేసే టైప్ అనుకుంటున్నావా? నాకు లవ్ ఉందా? ఎవరికైనా లవ్ ఉంది? నా పర్లేదా? నాకు మా మౌనికని ఒక మర్దలు ఉంది, మా అత్త కూతురు. నాకు ఆమె తప్ప ఎవరు వద్దు అనుకుంటున్నా. అదే బూచి ముఖం సందులో పోటీ తిరుగుతా చీకట్లా, అందరికీ భయపట్టిస్తుంది. ఎందుకంటే చాలా ఇష్టం పట్టుక నేనే దూరం పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే నా మీద ఎంత ప్రేమ ఉంది తెలుసుకోవాలని దూరం పెడుతున్నా. ఆ బూచి ముఖంలో నువ్వే అమ్మ కూడా నీ కర్మ. ఇంకా నేను మిస్ అయిపోతా, ఒక మంచి భావాన్ని మిస్ అయిపోతాను. అంటే నువ్వు మరదలే మిస్ అవ్వవు. అదే ఒకసారి ఎంత మంచిగా కూర్చున్నాయి 2 పావురాలు నీలాగా నాలాగా. ఆడ గోడ పైన చూడు ఒకసారి అక్కడ, అగో అది నువ్వు ఇది నేను. గోరొంక గూటికి చేరాబు చిలక. అవి ముద్దులు ఇచ్చుకుంటే మనం ఇచ్చుకుంటలేం మళ్ళా ఎందుకు? నేను నీకు నిజంగా అంటే ఇష్టం కదా, సరే నాకు ముద్ది మళ్ళా. మరదలవే కదా, మా అత్త కూతురే కదా, నాకు ముద్ది మళ్ళా. రాత్రి పున్నమి చంద్రుడా నా చెలియా అది మరి నీ ముఖమే. నేను ముద్దిస్తే నా ప్రేమ నమ్ముతా అంటే అవసరం లేదు నాకు. నమ్ముతాం మళ్ళీ కొన్ని అట్లనే సిచ్యువేషన్, మరి ఏం చేయాలి మళ్ళీ? అవసరం లేదు అంతకాని నువ్వు నిన్నే వదిలేస్తాను కావాలండి. నా ముద్దిస్తే నమ్ముతా వదిలే మళ్ళీ వెళ్ళిపో. ఇంకా వెళ్ళిపోతావా? మరి వెళ్ళిపోతా. నేను నిజంగా వెళ్ళిపోతావు? నేను ముద్దిస్తే నమ్ముతా అంటే నా ప్రేమని ఇంకా నా ప్రేమకి విలువ లేనట్టు కదా. ఈ మాట చెప్తానే అట్లా అడిగినా. అరే ఎంతగానం కొడతావే నీ అమ్మ. నిజంగా మమ్మీ చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నీకోసం ఒకటి తీసుకొచ్చిన. ఐ లవ్ యూ మమ్మీ. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఓకేనా? Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy.